ఇది డ్రామారావు ఆడిన ఒక డ్రామా. ఆ డ్రామాలో గౌరవ ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిరు. సరే, డ్రామా ఆడిన డ్రామారావుకి నేను సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నా. సరే, డ్రామాలు ఆడినా ఓకే. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీరు ఏ ఎమ్మెల్యేని తీసుకోలేదా? ఏ ఎమ్మెల్యేని మీ పార్టీలో తెచ్చుకోలేదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసిరా? తెలంగాణ రాష్ట్రంలో కనీసము కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన మీరు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కానీ, టీడీపీని కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, సిపిఐని కానీ, బీఎస్పీ కానీ ఇలా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని ఎంఐఎంతో ములాఖాత్ అయ్యి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రతిపక్ష హోదాని గుంజేసి ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేసి ఎన్నో నాటకీయమైన పరిణామాల మీద, ఎన్నో నాటకీయమైన అంశాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఈరోజు నాటకాలు వేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో మీ తప్పు లేదన్నట్టు, మీరు ఎప్పుడు ఇలాంటి చేయలేనట్టు మాట్లాడుతున్నారు. ఒక మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూని చేసిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర రాజ్యాంగాన్ని కూని చేసిన తర్వాత, ఆ రోజు మధుసూదనాచారి గారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ స్పీకర్గా ఉండే, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు సెకండ్ స్పీకర్గా ఉండే, వారి హయాంలో ఏ చేరికలు జరగలేదా? వారి హయాంలో ఎవరిని చేర్చుకోలేదా? కానీ మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు చేర్చుకున్నారు, అంత బాగానే ములాఖాత్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు చేర్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పార్టీలు మారితేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు మొదలు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు పార్టీలు మార్పులు జరగాలని చెప్పి ఒక నినాదంగా దాన్ని తీసుకెళ్లి ప్రతి ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన మీరు ఈరోజు రాష్ట్రంలో నాటకాలు వేసుకుంటూ డ్రామాలు చేసుకుంటూ చేస్తున్నారు కదా. ఒక దళిత స్పీకర్ అనే గౌరవం లేకుండా వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఇక్కడ తాకట్టు పెట్టారని చెప్పి వారి మీద ఏదో అనుచిత వ్యాఖ్యలు మీరు చేస్తున్నారు. మీకు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మీద మీకు ప్రేమ లేదు. మీ దగ్గర ఉన్న ఏదైతే దురహంకారం ఉందో, వెలమదోర అహంకారం ఉందో దాన్ని ఎప్పటికీ మీరు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో మీరు కొంచెం ఆలోచించుకోవాలని మేము అడుగుతున్నాము. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంది సంవత్సరాల దగ్గర చెవులు పెట్టి విని, మంది సంవత్సరాలను ఆగం చేసుకుంటూ కూర్చుని, మంది సంవత్సరాలను ఇబ్బంది పెట్టుకుంటూ కూర్చొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, లేకపోతే ఏమంటారు మన రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే సినిమా రంగంలో ఉన్న వ్యక్తులు కానీ, ఇలా అందరి జీవితాలను మీరు దగ్గరుండి ఆగం చేసి వాళ్ళ జీవితాల్లోకి జొర్రబడి ఈరోజు మీరు అన్ని పతితు మాటలు, సుత్తపూస మాటలు మాట్లాడుతున్నారు. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు అధికారం పోయినా కూడా మీ దగ్గర అహంకారం పోలే. అధికారం పోయినా కూడా కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మీరు కానీ, మీ బావ కానీ, లేకపోతే మీ సంతోష్రావు కానీ వాళ్ళందరూ కలిసి గూడిపుటాలను ఆడుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటూ అటు పాలమూరు రంగారెడ్డి మొదలు పెడితే కాళేశ్వరం వరకు ఈరోజు నీళ్ళ దగ్గర నుంచి దోపిడి, అదేవిధంగా ఫోన్ టాపిక్ల ద్వారా మీ పార్టీ ఫండ్ల కోసం వసూళ్ళు, అఫీషియల్గానే ఇన్ని ఫండ్స్ వసూలు చేశారంటే అన్అఫీషియల్గా ఇంకా ఎన్ని ఫండ్స్ వసూలు చేశారు? దొంగలు మీరు, దోపిడీదారులు మీరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల వాళ్ళ నుంచి అడ్డంగా ఏమంటారు పందికొక్క బుక్కినట్టు తెలంగాణ సమాజాన్ని అడ్డంగా బుక్కి, భూములను బుక్కి, పైసలను బుక్కి, నీళ్లను బుక్కి, వనరులను బుక్కి, అధికారాన్ని బుక్కి, రాజ్యాంగాన్ని బుక్కి, ప్రజాస్వామ్యాన్ని బుక్కి, అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం దోచుకున్న మీరు శుద్ధపూసలు మాట్లాడుకుంటారు, నాటకాలు ఆడుకుంటారు. మీరు సమాధానం చెప్పండి. ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేసిరు? ఎవరి జీవితాన్ని ఆగం చేసిరు? ఈరోజు ఎందుకు సిట్ విచారణ పేరుతో మీరు ఎందుకు అక్కడ హాజరవుతున్నారు? కుటుంబం మొత్తం ఎందుకు అక్కడ అటెండ్ అవుతున్నారు? ఏ పోలీస్ అధికారు బాస్ ఏమంటే చేసినామని అన్నారు? ఆ బాస్ ఎవరు? ఇవన్నీ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి స్టంట్లు ప్లే చేసుకుంటూ ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారు బయటకు వచ్చినంత మాత్రాన ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్మే పొజిషన్ లేదు. తెలంగాణ ప్రజలు హక్కును చేర్చుకునే పొజిషన్ లేదు. ఉద్యమం పేరుతో మోసం చేసి నీతులు నియామకాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారులను ఈరోజు మీరు అడ్డంగా మోసం చేసిరో ఆ తెలంగాణ ఉద్యమకారులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈరోజు మిమ్మల్ని ఫామ్ హౌస్కు పరిమితం చేసిరు. అయినా సరే అధికార దాహం, అధికారం మీద వ్యామోహం అది ఇంకా పోలేదు కదా. దోచుకున్న సొమ్మును ఎట్లా ఖర్చు చేయాలి? మీ మీడియా, మీ సోషల్ మీడియాని మొత్తాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి ఈరోజు మంత్రుల మీద కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ వాళ్ళందరి మీద అబండాలు వేసుకుంటున్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అవినీతికి తావులేదు, ఏ భూముల మీద మేము పడలే, ఏ నీళ్ళ మీద మేము దోపిడీ చేయదలుచుకోలేదు. మాకున్న ఏకైక లక్ష్యం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజానికానికి ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆకాంక్షల మేరకు వాళ్ళకు పరిపాలన అందించాలన్న ఒక కృతనిచ్చే లక్ష్యంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాము. మీలాగా దీని మీద దాని మీద ప్రతి దాని మీద ఇది చేయలే. ఏ భూముల నుంచి మీరు తెలంగాణ రాష్ట్రంలో భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూముల నుంచి మొదలు పెడితే దేవాదాయ భూములు కానీ, లేకపోతే వక్ఫ్ భూములు కానీ, అన్ని భూములను ఎన్వోసులు చేసుకొని మీ పాలిట చేసుకున్న మీరు ఈరోజు రాజ్యాంగం దినోత్సవం రోజు నాడు మీరు ఏదో నాటకాలు వేసుకుంటూ కూర్చుంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారని అనుకోవచ్చు కాక, కానీ ఆ జరిగే పని కాదు. అది కళ. తెలంగాణ ప్రజలు నమ్ముతారని అనుకోవడం కళ. ఆ కళల్లో మీరు ఉండి, ఆ కళల్లోనే, ఆ భ్రమలో మీరు బతికి తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కనుక చేస్తే
అది మీ అహంకారానికి ప్రతీక, మీ దురహంకారానికి ప్రతీక. మీ దురహంకారానికి మీ ఏదైతే మీ నియంత్రిత పోకడలను తెలంగాణ సమాజం చూసింది, తెలంగాణ సమాజం గ్రహించింది. ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఏమంటారు, కర్రు కాల్చి వాత పెట్టి ఒకసారి మిమ్మల్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిన తర్వాత ఇంకా మీరు లేవడం అంటే మీరు సిగ్గు లేకుండా లేస్తున్నట్టు అనుకుంటారు తెలంగాణ ప్రజలు. ఇది మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోల్చడం ఏంటి? గుంటనక్కే కదా అన్న, నిజంగా గుంటనక్కే. ఎందుకు గుంటనక్క కాదా ఆయన? గంటకో మాట మాట్లాడినప్పుడు గుంటనక్కే అవుతారు. గంటకో మాట ఎందుకు మాట్లాడాలి? మేము ఒకటే చెప్తున్నాము, ఈరోజు ప్రతి విషయంలో, ప్రాజెక్టుల విషయంలో మొదలు పెడితే సింగరేణి కాంట్రాక్టుల విషయంలో కూడా జొర్రి దాంట్లో గుంటనక్క వేషాలు వేసి ఉండే. ఎవరు మీ కరీంనగర్ నుంచి ఉన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వారికి దాంట్లో కాంట్రాక్ట్లో భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా శ్రీనివాసరావు అని మీ చుట్టం దాంట్లో భాగస్వామ్యం ఉంది. కందాల ఉపేంద్ర రెడ్డి ఎవరన్నా? కందాల ఉపేంద్ర రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, వారు అల్లుడే కదా సుజన్ రెడ్డి. సో వారిని ఆ రోజు ఏది పాలమూరు రంగారెడ్డి సంబంధించిన ఫేజ్ 7లోనో ఫేజ్ 5లో వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చిన సందర్భం ఉండే. అదేవిధంగా ఏది సింగరేణిలో కాంట్రాక్ట్ ఇచ్చిన సందర్భం ఉండే. గుంటనక్కని అనడంతో పాటు కాంగ్రెస్ పార్టీగా మేము ఊసరవెల్లి అంటాము, రంగులు మార్చే ఊసరవెల్లి అంటాం. గుంటనక్క ఊసరవెల్లి ఏదైతే మన ఏది జంతుజాలంలో వివరాలు మార్చుకుంటూ పోయి అన్ని జంతువులతో ఈరోజు హరీష్ రావుని పోల్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని మోసపూరితమైన అంశాలతో, మోసపూరితమైన లెక్కలతో ఈరోజు కాళేశ్వరము లేకపోతే పాలమూరు రంగారెడ్డి బనకచర్ల మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తారు దొంగ లెక్కలతో. కాకి లెక్కలు, దొంగ లెక్కలు లేవని అంటారు. చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది హరీష్ రావు గారి విషయంలో. హరీష్ రావు గారు అంటే కేవలం తెలంగాణ సమాజాన్ని సిద్దిపేట రూపంలో నేనేదో డెవలప్ చేస్తున్నాను అంటారు. కానీ ఈరోజు కవిత గారు చెప్పిన లెక్క ప్రకారం హరీష్ రావు గారు గుంటనక్కని పోలిన వ్యక్తి. ఇదే కవిత గారు కేటీఆర్ హరీష్ ఇన్ని ఆరోపణలు ఇన్ని విమర్శలు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకున్నారు ఇంకా బెనబెట్టి అసలు దాంట్లో సమాధానం తప్పు చేస్తారు కదా. తప్పు చేస్తే వాస్తవాలు చెప్తుంది కదా. తను సొంత ఆడబిడ్డ వాస్తవాలు చెప్పినప్పుడు సమాధానం చెప్పుకునే పరిస్థితి ఏడుంటుంది? తప్పు చేయకపోతే చెప్పుకునేటోళ్ళు. సిట్టు విచారణ జరుగుతుంది, నేనేం చేయలేదు, లోపల ఏం జరగలేదు, అంత అవుతుంది అంటాడు. అంత జస్ట్ నేను చెప్తేనే నేను బెదిరి. అదే కేటీఆర్ మాట్లాడుతున్నారు, తప్పు చేస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేయరు, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయరు. రేవంత్ రెడ్డి ఏమన్నా ఈ వ్యవస్థలను వాడుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తారు రాజకీయ. ఇప్పుడు ఒక మాట అన్న, గుంజుకుపోయి లోపలేసే తప్పులు కాదవి, మొత్తం బయటికి రావాలి. తెలంగాణ సంపద కదా ఇది, వాళ్ళ ఇంటి సొమ్ము కాదు కదా, అన్ని బయటికి రావాల్సిన అవసరం ఉంది కదా. మరి దాని విచారణ పేరుతో జరగాలది, రాజ్యాంగబద్ధంగా జరగాలది. ఇది మా ఏది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకున్న గెట్టు పంచాయతీ కాదు ఇది, లేకపోతే మాకు ఏదో ఆస్తి తగాదాలు కావవి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా దోచుకునే ఏదైతే సంపద ఉందో ఆ సంపద ఏ మూలన ఉందో అది బయటికి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సంపద మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం కూడా తిరిగి రావాల్సిన అవసరం ఉంది. తిరిగి రావాలంటే వీళ్ళని ఒక్క రోజుకి ఏదో అట్లా ఇది చేయడం కాదు. ఇది వాళ్ళు గత 10 సంవత్సరాలు చేసిన విధ్వంసం ఏదైతే ఉందో అది కాలానుగుణంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ కక్ష ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా చట్టాలను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ప్రజాపాలనలో వారు విచారణ చేపడుతున్నారు. ఎస్, వాళ్ళు దొంగలే, కానీ దొంగలను కూడా శిక్షించాల్సిన అర్హత కానీ లేకపోతే అవకాశం కానీ కోర్టులకే ఉంటుంది కదా, ప్రభుత్వాలకు ఉండదు కదా. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న. ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ విచారణ చేయాలంటారు. 100% ఉంటుంది. ఇప్పుడు బాస్ అన్నారు కదా, రాధాకిషన్ రావు గారు వారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో బాస్ చెప్తే చేసిన ఉన్నారు. ఆ భాష ఎవరో తేలాల్సిన అవసరం ఉంది కదా. కేటీఆర్ గారి భాష, హరీష్ రావు గారి భాష, సంతోష్ రావు భాష, లేకపోతే కేసీఆర్ గారి భాష, ఎవరో కూడా భాష. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఒక నేరం జరిగింది, నేను మీ పేరు చెప్పిన మిమ్మల్ని విచారించాల్సిన అవసరం అయితే ఉంది కదా. చేశారా లేదన్నది సెకండరీ కదా. సో అది చాలా ఇంపార్టెంట్ అంశం కదా. కాబట్టి దాని మీద దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ గారు విచారణకు హాజరు కావాలి. తప్పైందో లేదో అని వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఉంది. ఏదో వాళ్ళు ఏమంటారు, రాజకీయ నాయకులు ఫోన్లు ఒకటే కాదు కదా ట్యాప్ చేసింది. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మిగతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు కదా. వాళ్ళకి పర్సనల్ ఫ్యామిలీలు ఉండవా? వాళ్ళ జీవితాలు ఉండవా? ప్రైవసీ ఉండదండి? సొంత ఫ్యామిలీలో భార్యతో ఏం మాట్లాడుకుంటాము, లేకపోతే భార్య భర్తలు ఏం మాట్లాడుకుంటారు, అవన్నీ ప్రైవసీ ఉంటుంది కదా. సో ఆ ప్రైవసీని వయలేట్ చేయడం అంటే అది దాన్ని ఎట్లా మనం సమర్థించుకుంటూ ముందుకు పోతాము? ఏ ప్రభుత్వాలు చేసినా తప్పే అవుతుంది కదా. సో ఈరోజు బాధ్యతత్వంగా మేము ఉన్నాం కాబట్టి వారి యొక్క చిట్టాలను బయట పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది కదా. తెలంగాణ ప్రజలు తరపున చేయాల్సిన ఇది ఉంటుంది. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తారు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏ ప్రైవసీని వాళ్ళు తెలంగాణ ప్రజలు కొల్లగొట్టిరో ఆ ప్రైవసీని కొల్లగొట్టిన వ్యక్తులుగా శిక్షార్హులుగా వాళ్ళు ముందుకొస్తారు. తెలంగాణ ప్రజలు సమాజం చూస్తారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి చోట టీఆర్ఎస్ జెండా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారు అని ఏడ ప్రచారం చేసినావు, ఏం చేసినావు అని చెప్పి నువ్వు ఏది చేసుకుంటావు? పోయిన మీకు అభ్యర్థులు లిస్టు తయారు చేసుకున్నావు నువ్వు అంతా. ఇదంతా ఒకటే విషయము. రాజకీయం అయితే రాజకీయంగా చూసుకోవచ్చు, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో మేము ఏం ప్రజలకు చేయగలిగిందని చెప్పి మేము చెప్పుకుంటాం. మీరు 10 సంవత్సరాలకి ఏం విధ్వంసం చేశారో అది కూడా ప్రజలు చూస్తారు కదా. చూసినప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. గుర్తుల మీద జరిగే ఎలక్షన్స్ ఛాలెంజ్గా తీసుకుందాం, చూద్దాం 14 తారీఖు వరకు
14 తారీఖు రిజల్ట్ వస్తుంది కదా, 13-14 తారీఖు రాజు, ఆ రోజు డిసైడ్ చేసుకుందాం ఏం జరుగుతుందని. Subscribe us and press the bell icon for more interesting updates.